ఆయన నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. వాడు నిజాయితీ పవన్ కళ్యాణ్ నిజాయితీ ఢీ కొట్టేవాడు ఎవడలేడు. అంత దొంగలే రాజకీయ నాయకుడు. పవన్ కళ్యాణ్ అంటే నిజంగా రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒక యోగి. వస్తుంది ఏమండి, ఆయన పరిపాలన ఎలా ఉండాలనుకుంటున్నాడంటే ఇప్పుడు జగన్ చేసిన విధ్వంసాన్ని పూర్తి చేసుకోవాలి, క్లియర్ చేసుకోవాలి, విధ్వంసాన్ని మొత్తంగా రికవరీ చేసుకోవాలి. అలాగే ఆంధ్రాలో అన్ని అవకాశాలు రావాలి అనే ఆలోచన తప్ప ఆయనకి పదవి ఎందుకు? పదవితో పని ఉంది. పవర్ స్టార్ కంటే పెద్ద పదవి ఉందా? లేదు. కానీ కళ్యాణ్ గారు కొంతవరకు పబ్లిసిటీ కోసమే చేస్తున్నారు అంటున్నారు కదన్నా. మరి ఎవరు? కొంతమంది అంటున్నారు. ఎవడా రాసుకెళ్ళి నేనేమంటానంటే అతను సంపాదించినటువంటి దాంట్లో 80% ప్రజా అవసరాల కోసమే, పేద ప్రజల అభ్యున్నతి కోసమే ఖర్చు పెట్టారు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా అంతే. చిరంజీవి గారు ఏం చేశారండి, ఎంత హెల్ప్ చేశారు. ఇప్పుడు కరోనా టైంలో 30 కోట్లు ఖర్చు పెట్టి సిలిండర్స్ ఇచ్చి అన్ని హాస్పిటల్స్ సిలిండర్స్ పంపారా? వాళ్ళు ఎంతమందికి బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎంతమందికి సహకారం చేస్తున్నారు? ఏం గుర్తించరు. రోజా లాంటి ఒక నీచ సంస్కృతి కల్లా ఆడది ఏం చేస్తుందంటే ఏమీ చేయలేదు. చిరంజీవి ఫ్యామిలీ ఎవరికీ ఉపయోగపడలేదండి. కళ్ళు ఉండి కూడా గుడ్డోళ్ళు అంటే వెళ్ళే. వైసీపీ నాయకులకి కళ్ళు ఉన్నాయి కానీ అందులుగా బతుకుతున్నారు. వాళ్ళు చెవులు ఉన్నాయి కానీ చెవిటి వల్ల బతుకుతున్నారు అంతేగాని వాళ్ళు చేసినట్టు ఎవరు చేయరండి, చేయలేరు కూడా. డబ్బు ఖర్చు పెట్టి ఉండే సామాన్యం ఏంటంటే మనకి 1000 రూపాయలు అయితే 800 ఎవరికైనా ఇచ్చేస్తామా? ఎవరన్నా పేదోడు ఉంటే వాళ్ళు ఇచ్చేశారు. వాళ్ళు ఏమంటే చిరంజీవి గారు చేయవలసిన సాయం ఆయన చేశారు కానీ ఈయన 80% ఇచ్చేశారు. మన కళ్ళ ముందే కనపడుతుంది కదా, రైతులు చనిపోయిన రైతులకు కానీ ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకు రోడ్లు వేయించడం కానీ తర్వాత మన వరదలు వచ్చినప్పుడు ఊరికి ₹1,00,000 ఇవ్వడం కానీ సొంత డబ్బులు కదా. ఎవడు ఒక్క రాజకీయ నాయకులు చూపండి ఇండియాలో, ఏ రాష్ట్రంలో లేదన్న. కూటమి ప్రభుత్వంలో వచ్చినాడు కాబట్టి గెలిచినాడు, సొంతంగా పోటీ చేసింటే గెలిచేవాడు కాదు అని చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు కదా వైసీపీ. దాని గురించి ఏమంటారు? వైసీపీ వాళ్ళకి ఏముందండి, వాళ్ళంతా దుర్మార్గ. కూటమి ప్రభుత్వం ఒక్కడిగా పోరాడితే ఎవడో నిజాయితీ పరుడు ఉన్నాడు అందరూ చెప్పు. అసలు ఆ జగన్ అనేవాడే దొంగ. పట్టుబడ్డా లేదా? దత్తపుత్రుడు అనే వాళ్ళకి మీరేం చెప్తారు? చెప్పు తెగదా కొట్టాలి. దత్తపుత్రుడు ఏంది? సహచరుడు. దత్తపుత్రుడు కాదు, సహచరుడు. ఈవేళ ఏ ఆఫీస్లో చూసినా చంద్రబాబు నాయుడు అంతా ఆయన ఫోటో కూడా పక్కన పెట్టి గౌరవిస్తున్నట్టు కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ ఉన్నందువల్ల ఆయన గెలిచాడని కానీ ఆయన వల్ల పవన్ కళ్యాణ్ గెలిచాడని కాదు. అంటే ఎవరో ఏదో మాట్లాడుకుంటారు అవి అన్ని. మరి అంత గొప్ప వ్యక్తి గురించి ఇప్పుడు ఇట్లా కిందికి లాగడానికి వ్యతిరేకంగా ఎందుకు చేస్తున్నారంటారు? రాజకీయం అనేది సన్నాసి ఉద్యోగం. సన్నాసులు డబ్బు కోసం రాజకీయాల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నాను. రాజకీయం అనేది ఆర్థికంగా బలపడడం కోసం వాళ్ళ జనాన్ని ఎవరికి ఉపయోగపడడానికి కాదు రాజకీయం చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు. పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు ఇండియాలో లేడు. ఉన్నాడని ఎవరైనా చెప్పమని వచ్చు? ఇండియాలోనే లేడు. 80% ₹800, ₹10, ₹800 ఖర్చు పెట్టేశాడు పేద ప్రజలకి. ఎవరన్నా ₹1,00,000 జగన్ 1,00,000 కోట్లు అంటారు కదా, ఎప్పుడన్నా ₹1,00,000 అంటే ఎవరైనా జగన్ అని ఏం చేసుకుంటారు డబ్బులు? ఇద్దరు ఆడపిల్లలే నెత్తిమే పెట్టుకుని పోతాడా అల్లక్క? సో ఓవరాల్గా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన పరిపాలన గురించి? ఏమండి, ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తులు ఏ యుగానికి పుడతారేమో. ఈ యుగంలో కొంతమంది ఉన్నారు, అందులో ఆయన ముందుకు వచ్చాడు అంతే. ఉంటారు చాలామంది కానీ అదొక అద్భుతం. పవన్ కళ్యాణ్ అంటేనే ఒక అద్భుతం. కూటమి ప్రభుత్వం జగన్